ఇదెందుకు వచ్చింది ఇప్పుడు కల్లోకి? లౌడలది. బిట్టు, నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడతావా? ఇంకా పచ్చిగా మాట్లాడతాను. ఇప్పుడే కదా పరిచయం అయ్యో, మెల్లగా నీకే అర్థమవుతుంది. బిట్టు, ఆ టాటూ నువ్వే వేయించుకున్నావా? నా బాడీ మీద నేను వేయించుకుంటాను కానీ నా పర్మిషన్ లేకుండా ఇంకెవడేస్తాడు? అంటే నీకు కూడా ఎమోషన్స్ ఉంటాయా? నేను స్వేచ్ఛగా బతకడానికి కారణమే వాళ్ళు కదా. అందుకే వాళ్ళకు చిన్న రిటర్న్ గిఫ్ట్. బిట్టు, ఒక విషయం చెప్పు, నువ్వు రాత్రులు కూడా ఇలానే తిరుగుతూ ఉంటావా లేక ఎక్కడైనా ఆగుతావా? తెలీదంటే ఏ టైం కాగాలనిపిస్తే ఆగి రెస్ట్ తీసుకుంటాను, లేదంటే బండెక్కి కొట్టుకోవడమే. మరి నీకు భయం అయిందా? భయం దేనికంటే? అంటే దారిలో ఏదైనా భయంకరంగా కనిపిస్తేనో? అంటే దయ్యాలనా? వాటికే బిట్టుగాడంటే భయం, ఎందుకంటే వాటి గుద్ద కూడా దెంగేస్తాను కాబట్టి. మూగైన నా కదా పాడేను రాగమే, ఆరేంటి ఆశలే వెలిగే, ఇన్నాళ్ళ జీవితం తెలిసింది క్షణం, బాగుంది నేడేలా బతుకే. పిలుపేదో వినబడి నాలో కలతనే తాగిందే, మమతే పంచిందే, వేసే అడుగుని తనతో జతగా చేసి ఆనందంలో పాదం తేలిందే, మధురమేలే కాలం మనసు కింద ఓదార్పు, ఈతలో ఏమూలో సంబరం, ప్రేమగా ఒక్క మాటే చాలులే చిరిగిని గుండెలో పలివారమే, వెకటుగా అనిపించిన లోకమే నీతో ఉంటే నాకే భ్రమైతో చినే. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటావు కదా, మరి నీ ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రిలేషన్స్ అంటే ఏమీ లేవు. తాతలు ఇచ్చిన ఆస్తి గట్టిగానే ఉంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతా. అసలు నీ స్టోరీ ఏంటో తెలుసుకోవచ్చా? ఒక్కటి మాత్రం అడగ పద. చూడలేదు ఇన్నాళ్ళు కలలా ఉంది నా జీవితం, కలవరం ఇక మీదే రానని విడిచెని గుండెలో పడి చోటుని, హృదయమే నువ్వు పంచిన ప్రేమని మోసే ఆనందంలో తరిస్తున్నదే. ఫ్రాక్ వేసుకోవాల్సిందంటే ఇంకా బాగుండేది, ఒకవేళ ఏం వేసుకోకపోయినా ఇంకా చాలా బాగుండేది.
సారీ సార్, ఒకటే రూమ్ ఉంది. అవునా సరే ఇచ్చే. ఆంటీ ఒకే రూమ్ 2 బెడ్లు మీకు ఓకేనా? సరే బిట్టు. అయితే పదండి.